కాంగ్రెస్ దోకాపై బీసీ బిడ్డలు కదం తొక్కుతున్నారు. రిజర్వేషన్ల విషయంలో మళ్లీ మోసం చేసినందుకు పోరుబాట పడుతున్నారు. 42% రిజర్వేషన్ ఇస్తామని మాట తప్పినందుకు కాంగ్రెస్ పై మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు బీఆర్ఎస్ బీసీ నేతలు. 42% బీసీ కోటా అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో మాట ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు మాట తప్పి జీవో 46 తెచ్చి బీసీలను దగా చేసిందని ధ్వజమెత్తారు. ఈ రోజు బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో బీసీ ముఖ్య నాయకులతో సమావేశమై భవిష్యత్తు పోరాట పందాను ప్రకటించనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై బీఆర్ఎస్ బీసీ నేతలు, బీసీ కుల సంఘాలు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ఆ జీవోను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. జీవో 46ను రద్దు చేసే వరకు ప్రభుత్వంపై బీసీల పోరు ఆగబోదని హెచ్చరిస్తున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించకుండా స్థానిక ఎన్నికలకు వెళ్తే ఒప్పుకునేది లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. సర్కార్ మొండిగా వెళ్తే బీఆర్ఎస్ తరపున రాష్ట్ర వ్యాప్తంగా బీసీ తరహాలో రిజర్వేషన్ల కోసం బీసీ ఉద్యమం చేపట్టి తీరుతామని హెచ్చరించారు. ఈ రోజు బీఆర్ఎస్ కీలక నేతలైన కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో బీసీ ముఖ్య నాయకులతో సమావేశమై కార్యాచరణకు సిద్ధమవుతామని చెప్పారు. పార్లమెంట్లో బిల్లు, ఆర్డినెన్స్లు, జీవోల పేర్లు చెప్పి రిజర్వేషన్లు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తిగా వస్తున్నా ఇంతవరకు ఎందుకు అమలు చేయడం లేదు అని నిలదీశారు. లోకల్ బాడీ ఎలక్షన్ అనేది 42% చట్టపరంగా జరుగుతూనే మేము ఒప్పుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు. మీరు ఏమి చేసుకుంటారో మాకు సంబంధం లేదు. అది అసెంబ్లీలో చెప్పినాం. అసెంబ్లీలో వాళ్ళు బిల్ పెట్టినప్పుడు మేము సపోర్ట్ చేసిస్తూ ఈ మాటలు మేము చెప్పాం. దానికి మేము కట్టుబడి ఉండడమే కాకుండా రేపు భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతున్నాం జిల్లాల వారీగా. దీంట్లో బీసీ సంఘాలను కూడా కలుపుకొని ఆర్ కృష్ణయ్య లాంటి మేధావులని, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కానివ్వండి, జస్టిస్ ఈశ్వరయ్య గారు కానివ్వండి, మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారు, ఇంకా ఎవరెవరు పెద్ద మేధావులు ఉన్నారో మా దాంట్లో బాగా చదువుకున్న వాళ్ళ సంఖ్య, అడ్వకేట్లు కానివ్వండి, ఇంటలెక్చర్స్ కానివ్వండి, యువతరాన్ని కానివ్వండి, యూనివర్సిటీలో కాలేజీలు అందరిని కూడా ఏకదాటిపై తీసుకొచ్చి అందరం కలివిడిగా పోరాటం చేసి సాధించు. బీసీలకు కాంగ్రెస్ సర్కార్ చేసిన తప్పులకు సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా బీసీలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. జీవో 46 తీసుకొచ్చి బీసీలకు కనీసం 23% కూడా రిజర్వేషన్లు రాకుండా చేసిన కాంగ్రెస్ సర్కార్ తడిగుడ్డతో బీసీల గొంతు కోసిందని ధ్వజమెత్తారు. కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ బీసీలకు తీరని ద్రోహం చేసిందని మండిపడ్డారు. 42% బీసీ రిజర్వేషన్లు ఇస్తామంటూ చెప్పిన సర్కార్ తీరా 23కు తక్కువ చేసి కుట్రలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 42% బీసీ రిజర్వేషన్ల కోసం ఏనాడైనా రాష్ట్రపతిని గాని, ప్రధానమంత్రిని గాని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కలిశారా అని సూటిగా ప్రశ్నించారు. ఏమీ చేయకముందే కొన్ని పెయిడ్ బ్యాచ్లతో పూలమాలలు వేయించుకొని క్షీరాభిషేకం చేయించుకున్నారని ధ్వజమెత్తారు. పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు అయినా పెట్టే ప్రయత్నం చేయలేదు. మొత్తానికి బిల్లులు, ఆర్డినెన్సులు, బిల్లులు అని చెప్పని జంతర్ మంతర్ల డ్రామాలు చేసి బయటనేమో కొన్ని పెయిడ్ బ్యాచ్లతోటి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేయించుకొని తానేదో అభినవ పూలే అని చెప్పని ఆయనే యాదవ్, ఆయనే గౌడ్ అయిపోయినట్టుగా అందరితోటి పొగిడించుకొని బీసీల నోట్లో ఇవాళ మన్ను కొట్టేటువంటి ఒక రీతిలో సావు కదురు సల్లగా చెప్పినట్టుగా ఇవాళ జీవో 46 పట్టుకొచ్చే ప్రయత్నం చేసిండు. ఈ జీవోలు చూస్తే మీకు నవ్వు వస్తుందండి. అరే వార్డు మెంబర్లకేమో, ఎస్సీలకు ఎస్టీలకేమో సిపెక్ సర్వే అట, సర్పంచ్లకు వస్తేనేమో 2011 సెన్సస్ అంట. మెడకాయ మీద తలకాయ ఉన్నోడు రాసేటువంటి జీవోలా ఇవి? ఎంత క్యాజువల్నెస్ చెప్పండి. ఇది మాకరీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఇది పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై బీసీ కుల సంఘాలు, మేధావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం ఆ జీవోను ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నారు. బీసీలను కాంగ్రెస్ నమ్మించి వంచిందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. జీవో 9 విడుదల చేసిన ప్రభుత్వమే ఇప్పుడు జీవో 46తో బీసీలకు తీరని ద్రోహం చేసిందని నిప్పులు చెరుగుతున్నారు. 46ను రద్దు చేసే వరకు ప్రభుత్వంపై బీసీల పోరు ఆగబోదని హెచ్చరిస్తున్నారు.